అండి, బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుందామండి. ముందుగా నేను కొత్తిమీర 3 సార్లు 4 సార్లు కడిగేసి తీసుకున్నానండి. ఇదైతే మనం ఇప్పుడు ఏగించుకుందామండి. ఏగే కొద్దీ ఇలాగ దగ్గర పడుతుందండి. ఇలా ఏగిపోయిన తర్వాత తీసేసుకోవడమేనండి. 6 టమాటాలు పెద్దవి తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం కొత్తిమీర ఏగించుకున్నాం కదా, అందులో వేసే టమాటాలు కూడా సేమ్ ఈ టమాటాలు కూడా ఇలాగ దగ్గర పడేదాకా మనం కలుపుకోవాలండి. నీరంతా ఎనిగిపోతే చాలండి మనకి. అప్పుడు మిక్సీ పట్టేసుకోవడమేనండి. చూసారా, మనకి నీరంతా ఇనిగిపోయింది. ఇలాగైతే మనం స్టవ్ కట్టేసుకోవడమేనండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ముందుగా మనము టమాటాలు వేయించుకున్న పేస్ట్ ఉన్నది కదా, ఇందులో వేసేసుకొని పచ్చిమిర్చి వేసానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసాను. ఇది మెత్తగా కొత్తిమీర అనేది వేగించుకున్నాం కదా, అది మనం మిక్సీలోకి వేసేసుకుందాం. అంతేనండి, ఇది కూడా మెత్తగా ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి ఇలాగా మనం పోపు వేగించుకున్నామండి. నా దగ్గర కరివేపాకు లేదండి, మీరు వేసుకోండి. ఇలాగా కలుపుకోవాలండి. ఇలా ఈ పోపు దినుసులు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఈ ముందుగా కొత్తిమీర టమాటా ఉన్నది కదా, ఆ పేస్ట్ అయితే ఆడుకున్నాం కదా, ఇలాగా కలిపేసుకోవడమేనండి. నూనెలో వేగించుకోవాలి. బాగా కలిసేటట్టు చూడండి. ఇదంతా నూనెలో వేగితే మనకి బాగుంటుంది. టమాటా కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా ఇష్టమండి నాకైతే. మీలో ఎంతమందికి ఇష్టమండి? ఇలాగా సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.